Hello everyone, welcome to ADR Physics channel. Myself Dharma. ప్రీవియస్ వీడియోలో నేను చెప్పినట్లే ఈ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడానికి మెయిన్ పర్పస్ ఏంటంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఫిజిక్స్ అనే సబ్జెక్ట్ని చాలా ఇబ్బందికరంగా చాలా కష్టంగా చదువుతూ ఉంటారు. దానికి మెయిన్ వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనే వాళ్ళకి ఫౌండేషన్ లేకపోవడం కానీ లేదా అంటే కంప్లీట్గా ఫిజిక్స్ అనే సబ్జెక్ట్ పైన వాళ్ళకి అవగాహన లేకపోవడం కానీ అలాంటి దానివల్ల నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనే వాళ్ళు ఫిజిక్స్ అనే సబ్జెక్ట్ని చాలా టఫ్గా ఉంటుంది, దీన్ని ఎలా డీల్ చేయాలి అని చాలా విధాలుగా ఆలోచిస్తూ ఉంటారనమాట. సో అలాంటి వాళ్ళ కోసమే నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. నేను ఇంతకు ముందులో వీడియోలు చెప్పినట్టే డే బై డే నా యొక్క యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. నేను ఈ రోజు నుంచి ఫస్ట్ 3 to 4 monthsలో ఫస్ట్ ఇయర్స్ క్లాసెస్ ఆల్మోస్ట్ అన్నీ అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ 3 months సెకండ్ ఇయర్ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోస్ అనేవి ఫుల్ అండ్ డెప్త్గా ఉంటాయి. ఈ వీడియోస్ అనేవి జేఈ మెయిన్స్ ప్రిపేర్ అయిన వాళ్ళకి కానీ లేదు అంటే ఈఏపీ సెట్ కానీ లేదంటే నీట్ లేదంటే అదర్ కాంపిటేటివ్ ప్రిపేర్ అయిన వాళ్ళ కోసం ఈ వీడియోస్ అనేవి చాలా ఉపయోగపడతామని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు మనం క్లాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఇయర్ క్లాసెస్ స్టార్ట్ చేద్దాం. అందులో ఫస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి మనకి 2 tracks కింద డివైడ్ చేస్తారండి. ఫస్ట్ ట్రాక్ ఇస్ ద మెకానిక్స్ అండ్ సెకండ్ ట్రాక్ ఇస్ ద heat track. Now we will discuss about that mechanics and what does mean by the mechanics. Now let's talk about mechanics. Simply tells to mechanics, it is the branch of physics which deals with the motion of the body is called mechanics. The mechanics అంటే ఏం లేదమ్మా, the mechanics it is the branch of physics which deals with the study of motion. ఒక బాడీ అనేది మోషన్లో ఉండేటప్పుడు వాటిపై స్టడీ చేసేదాన్ని మనం ఏమంటామండి, మెకానిక్స్. Then the mechanics will have 2 types. One is the kinematics. Another one is the dynamics. సరే ఏంటి సార్ కైనమెటిక్స్ అంటారు డైనమెటిక్స్ అంటారు అంటే సింపుల్లీ ద కైనమెటిక్స్ ఇట్ ఈజ్ నథింగ్ బట్ it is the branch of physics which deals with the study of motion but without force causing the motion. అంటే సింపుల్గా చెప్పాలంటే మనం ఈ కైనమెటిక్స్ చదివేటప్పుడు అనమాట ఫోర్స్ కోసం మనం ఎక్కడా చదువుకోము. అదేంటి సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాడీ ఉంది, ఒక బాడీని త్రో చేశాను, లుక్ లైక్ ఫర్ ఎనీ బాల్ ఆర్ ఎనీ స్టోన్. ఆ బాల్ని నేను త్రో చేస్తే మనం అక్కడ చదువుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ బాడీ ఎంత వెలాసిటీతో అక్కడికి వెళ్ళింది, లేదు అంటే ఎంత డిస్టెన్స్ కవర్ చేసింది అని మాత్రమే చదువుతాం. అంతేగాని ఎంత ఫోర్స్తో అక్కడికి వెళ్ళింది దీనికోసం అయితే మాత్రం మనం చదువుకోము. లెట్స్ టాక్ అబౌట్ ఓన్లీ ఫర్ కైనమెటిక్స్. ద కైనమెటిక్స్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్. ఇట్ డీల్స్ విత్ ద స్టడీ ఆఫ్ మోషన్ వితౌట్ ఫోర్స్. దట్ ఈజ్ కాల్డ్ as the kinematics. Without reference of the force, kinematics is nothing but it is branch of physics which deals with the study of motion without reference force. లేకపోతే కొన్ని టెక్స్ట్ బుక్లో ఏమైనా ఉంటుందంటే వితౌట్ కాజ్ ఫోర్స్ ఆర్ వితౌట్ ఫోర్స్. దట్ ఈస్ కాల్డ్ as the kinematics. Then next one is the dynamics. What does mean by the dynamics? Simply tells to the dynamics it is nothing but then it is the branch of physics. It deals with the study of motion. But now in this dynamics ఫోర్స్ని ఇంక్లూడ్ చేస్తాం. అండ్ అండర్ ది యాక్షన్ ఆఫ్ ఫోర్స్
It is nothing but it is the branch of physics. It deals with the study of motion with under action the force. మనం ఈ డైనామిక్స్ చదువుకునేటప్పుడు అనమాట ఫోర్స్ కోసం చదువుకుంటాం అనమాట. దట్ ఈజ్ కాల్డ్ అట్ ద డైనమిక్స్. సో మనము ఫస్ట్ చాప్టర్ అనమాట మన ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ చాప్టర్ మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ ఇన్ వన్ డైమెన్షనల్. సో మనకు బేసిక్గా కైనమెటిక్స్ కోసం చదువుకుంటున్నాం కాబట్టి మనకి కైనమెటిక్స్లో సమ్ ఇంపార్టెంట్ టర్మ్స్ ఉన్నాయి. విచ్ డీల్స్ విత్ ద స్టడీ ఆఫ్ మోషన్ అన్నారు సార్. వాట్ ఈజ్ ద మోషన్ సార్? మోషన్ అంటే ఏం లేదమ్మా. మోషన్ అనేది when the body is said to be motion, when the body is said to be motion, when the position is changing with surrounding, when the position is changing with the surrounding. ఒక బాడీ అనేది మోషన్లో ఉంది, ఆ మోషన్ ఎలా ఉండాలి, అది కూడా సరౌండింగ్తో దాని పొజిషన్ అనేది ఏటవుతుంది, చేంజ్ అవుతుంది. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, ఒక 2 minutes తర్వాత నేను ఒక 2 seconds అయితే ఎక్కడికి వెళ్తాను, ఎక్కడికి వెళ్తాను. నేను ఈ సరౌండింగ్తోనే నా యొక్క పొజిషన్ నేనేం చేస్తానండి, చేంజ్ చేస్తాను. దట్ ఈజ్ కాల్డ్ అట్ ద మోషన్. దట్ ఈజ్ కాల్డ్ అట్ ద మోషన్. మోషన్ ఈజ్ నథింగ్ బట్ when the body is said to be motion, పొజిషన్ విత్ చేంజింగ్ సరౌండింగ్. పొజిషన్ అనేది ఏంటండి, సరౌండింగ్తో చేంజ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ అట్ ద మోషన్. మరి మోషన్ కోసం చదవమంటే రెస్ట్ కోసం కూడా చదువుకోవాలి కదండి. అండ్ సేమ్ రెస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఏ బాడీ ఈజ్ సెడ్ టు బి రెస్ట్ వితౌట్ చేంజ్ ది పొజిషన్. దేంతోని, సరౌండింగ్తోని. నేను ఇక్కడ ఉన్నాను, ఒక అరగంట తర్వాత ఇక్కడే ఉంటాను, ఒక గంట తర్వాత ఇక్కడే ఉంటాను, ఒక 10 years తర్వాత ఇక్కడే ఉంటాను. దట్ మీన్స్ అంటే బాడీ రెస్ట్లో ఉంది, దానికి ఏటి వెలాసిటీ లేదు, ఏమీ అదర్ ఫోర్సెస్ కానీ ఏ వెలాసిటీస్ కానీ దాని మీద ఏమి యాక్ట్ అవ్వడం లేదు. ఆ బాడీ అనేది అలాగే ఎలా ఉందండి, రెస్ట్లో మాత్రమే ఉన్నది. దట్ ఈజ్ కాల్డ్ యాజ్ ద రెస్ట్. సో మనకి సార్ రెస్ట్ అని చెప్తాండ్రు, మోషన్ అని చెప్తాండ్రు, ఇవేంటి సార్ అంటే సింపుల్గా అమ్మా, ఒక బాడీ మోషన్లో ఉందంటే దాన్ని మోషన్ అని చెప్పుకుందాం, లేదు అంటే ఒక బాడీ రెస్ట్లో ఉందంటే దాన్ని రెస్ట్లో ఉందని చెప్పుకుంటాం. విత్ సరౌండింగ్తో ఏదై ఉందో చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రెస్ట్ కోసం మాట్లాడదాం. రెస్ట్ అంటే ఏం లేదండి, ఇప్పుడు నేను నా బాడీ పైన ఎటువంటి ఫోర్సెస్, ఎటువంటి వెలాసిటీస్ అప్లై అవ్వడం లేదు, నేను ఇలాగే ఎప్పుడు ఇక్కడే ఉంటాను. నేను ఇక్కడే ఉంటానంటే దాని అర్థం ఏంటి, నేను ఈ సరౌండింగ్తోని ఏమైనా చేంజ్ చేస్తున్నానా, ఈ సరౌండింగ్తోని నా పొజిషన్ అనేది చేంజ్ అవుతుందా, చేంజ్ అవ్వడం లేదు. దట్ ఈస్ ద రెస్ట్. ఎవరైనా అడిగితే వాట్ డస్ మీన్ బై ద రెస్ట్ అంటే, ఏ బాడీ ఈజ్ సెడ్ టు బి రెస్ట్ సార్ వితౌట్ చేంజ్ ది పొజిషన్ విత్ సరౌండింగ్ సార్. సరౌండింగ్తో దాని పొజిషన్ ఏమీ చేంజ్ అవ్వడం లేదు కాబట్టి దాన్ని మనం ఏమంటామండి, రెస్ట్ అంటాం. ద నెక్స్ట్ వన్ ద మోషన్ ఈజ్ నథింగ్ బట్ సింపుల్ ఏ బాడీ ఈజ్ సెడ్ టు బి మోషన్, వితౌట్ చేంజ్ ది ఏ బాడీ ఈజ్ సెడ్ టు బి మోషన్, చేంజ్ ది పొజిషన్ విత్ సరౌండింగ్తో దాని యొక్క పొజిషన్ చేంజ్ అవుద్ది కాబట్టి దాన్ని మనం ఏమంటామండి, మోషన్ అంటాం. అండ్ మనం కైనమెటిక్స్లో చదువుకోవాల్సిన బేసిక్ టర్మ్స్ ఏంటంటే మోషన్ అంటే ఏంటి, రెస్ట్ అంటే ఏంటి, పొజిషన్ అంటే ఏంటి, వాటి కోసం మనం డిస్కస్ చేద్దాం. తరువాత మన నెక్స్ట్ వీడియోలో మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ 1 by 1 వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.